మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులకు ప్రతిదాడులు ఉంటాయి, జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుంపర్తి పరమేశ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ధర్మవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారు మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టిన నరేంద్ర మోడీనే మొట్టమొదటి దేశద్రోహి అని, ఎందుకంటే దేశ సంపదను కొల్లగొట్టు అంబానీ, ఆదానీలకు కట్టబెట్టి రాజ్యాంగాన్ని, వ్యవస్థలని నాశనం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇవన్నీ పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని, అందుకు ప్రజల మద్దతు వస్తుండడం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడికి పాల్పడుతున్నారని వారు తెలిపారు. మీ ఆటలు సాగనీయమని, చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికైనప్పటి నుంచి 12 సంవత్సరాల కాలం కావస్తా ఉంది. ఈ 12 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా ప్రజలకు ఉపయోగపడే పని కానీ, దేశానికి ఉపయోగపడే పని కానీ, వ్యవస్థ నిలబెట్టే పని కానీ, ప్రభుత్వాలకు అండగా నిలబడే పనులు కానీ చేసే దాఖలు లేవు. ఎందుకంటే దేశ భవిష్యత్తుని తాకట్టు పెట్టి, ప్రపంచ దేశాలతో దేశ భవిష్యత్తుని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఏ రకంగా ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. దేశానికి అన్నం పెట్టే వ్యవస్థల్ని కూడా కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేస్తూ ఉన్నాడు. దేశ సంపదను తీసుకుపోయి కొందరి చేతుల్లోని ఆదాని అంబానీ చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అత్యంత మొట్టమొదటి భారతదేశానికి దేశద్రోహి ఎవరైనా ఉన్నారని చెప్పంటే నరేంద్ర మోడీ గారు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అని చెప్పంటే, ఈ రోజు నువ్వు ఆత్మగౌరవం చంపుకొని విదేశాల మీద మన భారతదేశ పరువు తీసే విధంగా వ్యవహారాలు చేస్తూ ఉన్నావు. అది దేశంలో దేశద్రోహం కాదా? ఈ రోజు వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి రాజ్యాంగాన్ని అనుసరించుకోకుండా రాజ్యాంగాన్ని అవమానించినటువంటి నువ్వు దేశద్రోహి కాదా? రాజ్యాంగాన్ని అమలుపరిచిన రాజ్యం వెళ్తా ఉన్నావా? కేవలం ఆర్ఎస్ఎస్ ఎజెండానే నీ జెండాగా నువ్వు భారతదేశ పౌరుల మీద రుద్దుతా ఉన్నావు. ఇక్కడ లౌకికవాద భారతదేశంలో సుప్రీం ఆఫ్ ద కంట్రీ ఇస్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగమే సుప్రీం, వ్యక్తులు కాదు. కాబట్టి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ అక్కడ జరిగినటువంటి దాడి సంఘటన ఏముంది అధ్యక్ష? అక్కడ ఏమని చెప్పినారు? ఒక ఏఐ సంబంధించినటువంటి ఒక దేశాలకు సంబంధించినటువంటి మీటింగ్లో అక్కడ కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఏమని? అయ్యా, తల్లికి అన్నం పెట్టలోడు పిన్నమ్మకు బంగారు గాలి చేపిస్తాడని చెప్పని మాటకి ఉదాహరణగా భారతదేశంలో ఉన్న యువతకు ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలకు భద్రత లేవు, వ్యవస్థలు ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నావు, విదేశీ ఒప్పందాల పేరుతో ఇంకేం చేస్తావు అని చెప్పినటువంటి విధానాలతో నిరసన కార్యక్రమం చేసిన మాట వాస్తవమే. అది చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా చేసే హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి, అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు కాబట్టి దాన్ని ఆచరించినారే తప్ప వైరంభ్య వేషాలతో కాదు. సరే, అందులో భారతదేశ ప్రతిష్ట పోయిందని చెప్పిన మాట అంటున్నాను. మరి మీరు ఇవన్నీ భారతదేశానికి సొంత ఆస్తులు అనేటివి లేకపోకుండా ప్రైవేటీకరణ చేసినప్పుడు ప్రపంచ దేశాలకు తలకాయ ఉంచుకోలేదా? ఈరోజు అక్కడ జరిగిన సభా మర్యాదలు పాటించుకోకుండా మీరు చేసినటువంటి ఆచరించిన విధానాలు యావత్ ప్రపంచం మొత్తం సిగ్గుపడతా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీజేపీ వారు ఎవరైనా సరే, దాడులు తేబడినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే పార్టీ ఆఫీసుల మీద ఇది దుశ్చర్యగా భావిస్తూ ఉన్నాము. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కంపల్సరీగా రేప్ అన్నది ఒకటి ఉంటుంది. ఈ రోజు కాకుండా మళ్ళా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. దోషులు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే మేము కూడా ఆంధ్రప్రదేశ్లో ఉడతా భక్తిగా చేసుకుంటూ పోదామని చెప్పని చిన్న ప్రయత్నాలే చేస్తూ ఉన్నాం. కానీ మీ యొక్క విష సంస్కృతి ప్రజ్వలిస్తూ ఉంది. శిశుపాలన వద్ద దగ్గర పడింది, 100 తప్పులైనాయి, ఇంకా ఉపేక్షించేది ఏం లేదు. 2029కి ఇక్కడ ఉన్నటువంటి మా పిసిసి అధినేత్రి గారు,
వైఎస్ షర్మిలారెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఆమె చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడి 2029లోనే కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా మేము కృషి చేసి ఆమెను ముఖ్యమంత్రిగా చేసేందుకు కూడా మా శక్తి వంచన లేకుండా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా సరిహద్దులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇటువైపు సిద్ధరామయ్య గారు కావచ్చు, డికే శివకుమార్ కావచ్చు, వీళ్ళందరి అండదండలతో, అలాగే ధర్మవరంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీని అండగా నిలబడినటువంటి సానే కుటుంబం వారి యొక్క సహాయ సహకారాలతో కూడా, ఉమ్మక్క గారి సహాయ సహకారాలతో కూడా మేము ధర్మవరంలోనే కాంగ్రెస్ జెండా ఇక్కడ నుంచినే బాగా చెప్తా ఉన్నాం. బీజేపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా, ధర్మవరం ప్రవాల పురిటిగడ్డ ఇక్కడ నుంచినే మొదలు పెడతాం. మీ పత్రం ఇక్కడితోనే స్టార్ట్ అయింది. కూటమి కోటలు బద్దలు కొట్టైనా సరే కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకని చెప్పంటే అసలు ధర్మవరంలో మీరు చేసింది ఏముంది? ఈయన ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు సత్యకుమార్ గారు. ఏ అంటే చేనేత క్లస్టర్ భూమి పూజ చేసిన, ఇంకోటి ఏదో చెప్పని కూడా కనీసం ఈ రోజుకి చేనేతలకి ఆ 22,000 రూపాయలు డబ్బులు అయితే వేసింది లేదు. ఈ రోజు కూడా 24,000 రూపాయలు ఈ రోజు కూడా ఇంకా రాలేదు అకౌంట్లోకి జనాలకి.